ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారమే గొడ్డలి పార్టీ అధినేత విధానమని విమర్శించారు. మంచి పనిపై చెడు ప్రచారం చేయాలనేది వారి సిద్ధాంతమన్న చంద్రబాబు గొడ్డలి పార్టీ అధినేత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూటకపు ప్రచారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నాలకు చెక్ పెట్టాలని తెలిపారు. మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడై 2 ఏళ్లైన సందర్భంగా మంత్రులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కూటమి విజయాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మంత్రులదేనని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇక శాఖల వారీగా సాధించిన సత్ఫలితాలు తెలియజేయాలన్న చంద్రబాబు ఈ నెల 28 వరకు కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను 2 ఏళ్లలోనే అమలు చేశామనే విషయం ప్రజలకు వివరించాలన్నారు. ఇక పరిపాలనలో పారదర్శకత సాధించామన్న సీఎం చంద్రబాబు శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను ప్రభుత్వం ఏర్పడినప్పుడే వివరించామని తెలిపారు. ఇక కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. జడ్జెస్ డ్రాప్ ఆఫ్ అండ్ ఇతర పనులు సహా బాహ్య అభివృద్ధి పనులకు ఎక్స్టర్నల్ బ్యూటిఫికేషన్ కోసం 547 కోట్లు 7,25,847 రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. రాజధాని అమరావతి నగరంలో రాయపూడి గ్రామంలో ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సెక్రటరీ స్థాయి భవనాలకు హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, అదన వార్డ్రోబ్లు, స్టోర్ రూమ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టేర్ కేస్, బాల్కనీ విత్ కెనపీ, కార్ పార్కింగ్ ఇటువంటి అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి L1 బిడ్డర్కు అంగీకార పత్రం జారీ చేయడానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మన కమిషనర్ గారికి అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి కాంట్రాక్ట్ విలువ 94,90,00,000 రూపాయలు. GOMS నెంబర్ 42 MAUD డేటెడ్ 27/2/26 ద్వారా జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ సవరణ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది GOMS నెంబర్ 142 MAUD డేటెడ్ 29/7/25, GOMS నెంబర్ 53 డేటెడ్ 19/4/2017 వీటన్నిటి ఆధారంగా ఈ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీకి సవరణకి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా ఏంటంటే చాలా మంది రైతులు కొంచెం వాళ్ళ ప్లాట్ సైజు కానివ్వండి లేదా వాటిని మోడిఫికేషన్ చేయడానికి ఈ పాలసీ ద్వారా అవకాశం లభిస్తుంది. ఇప్పటికీ 315 మంది రైతులు వారికి ఇచ్చిన ప్లాట్ సైజు లేకపోతే షేప్స్ వాటిని సవరించమని చెప్పేసి డిమాండ్స్ ప్రభుత్వం దగ్గర ఉంచారు. వాటన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ విమానయాన పాలసీకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమానయాన పాలసీతో మన రాష్ట్రంలో ప్యాసింజర్ మార్కెట్ షేర్ ని 1.5% 2025 నుంచి 4% 2035కి పెంచాలని చెప్పేసి ఈ పాలసీ యొక్క లక్ష్యం. అదేవిధంగా ఎయిర్ కార్గో మార్కెట్ కూడా 0.2% నుంచి 5%కి ఇది 2035 టార్గెట్స్ తో ఈ పాలసీని తయారు చేయడం జరిగింది. 2035 కల్లా ఇప్పుడున్న ఎయిర్ కార్గో 0.2% నుంచి 5%, ఇప్పుడు 6,240 మెట్రిక్ టన్నులు కార్గో ఉంటే దాన్ని 4,27,500 మెట్రిక్ టన్నులకి పెంచే విధంగా ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10 వాటర్ డ్రమ్స్ ని ఆపరేషనలైజ్ చేయటం, అదేవిధంగా 9 అడిషనల్ ఎయిర్పోర్ట్స్ ని ఆపరేషనలైజ్ చేయటం, మరి అదేవిధంగా స్టేట్ క్యాపిటల్ టు ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఇన్ ది స్టేట్, మన అమరావతి నుంచి రాష్ట్రంలో ఉన్న 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని నగరాలని కనెక్ట్ చేసే విధంగా ఇంక్రీజ్ కనెక్టివిటీ టు 25% డెస్టినేషన్ ఇన్ ఇండియా అండ్ 10% డెస్టినేషన్స్ గ్లోబలీ. అంటే ఇతర దేశాలు 10, దేశంలో 25 స్టేషన్స్ కనెక్ట్ చేసే విధంగా ఈ పాలసీ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10% మార్కెట్ షేర్ ఇన్ ఇండియన్ MRO మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాలింగ్, మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో 10% మార్కెట్ షేర్ ఇక్కడ. అంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ డెవలప్ చేసే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని
డెవలప్ చేయడానికి, మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్. దాని విలువ ఎంత ఉంటుందంటే $0.69 బిలియన్ బై 2035. అంటే అట్రాక్ట్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ బై 2030 ఇన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత అదేవిధంగా ఈ పాలసీ ద్వారా 5,000 ప్రొఫెషనల్స్ని ప్రతి సంవత్సరం ట్రైన్ చేసి ఈ ఫీల్డ్లోకి డెవలప్ చేయాలనేది కూడా ఈ పాలసీ యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా 2 వెర్టీ పోర్ట్స్ని ఆపరేషనలైజ్ చేయటం, మ్యానుఫ్యాక్చర్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ టు క్యాటర్ టు 20% డిమాండ్ ఇన్ ఇండియా. ఇది పాలసీ యొక్క లక్ష్యాలు. ఆ పాలసీని ఈరోజు మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జూలై 1, 2026 నుండి ఆంధ్రప్రదేశ్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ యాక్ట్ 2025 అమలు చేయడానికి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పేరిట ఈ పథకం అమలు జరుగుతుంది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 60:40 బేసిస్ మీద ఫైనాన్షియల్ షేరింగ్ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గత ఎన్ఆర్జీఎస్ లో 100 రోజులు గ్యారంటీడ్ ఉంటే దీంట్లో 125 డేస్ ఉపాధి కల్పించబడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అంటే దాదాపు $307 కాడికి ప్రతి సంవత్సరం 25 రోజులు అదనంగా ఇవ్వటం మూలంగా $7,675 గ్రామీణ కుటుంబాలకి అదనంగా లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు డబ్బులు ఎన్ఆర్జీఎస్ ప్రకారం వారం రోజులు పేమెంట్ చెల్లించాలి. కానీ మనం చాలాసార్లు చూసేది ఏంటంటే నెలలు కూడా రావు. మేము కేంద్రం నుంచి రాలేదో, లేకపోతే రాష్ట్రం రాలేదో, లేకపోతే వాడేదో తప్పు చేశాడు, మేట్ తప్పు చేశాడు, ఏదో రకరకాల కారణాలతో ఈ ఉపాధి కూలీలకి డబ్బులు లభించిన పరిస్థితి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, పత్రికలు చూసాం. ఒకవేళ 15 రోజులకు మించి ఆలస్యమైతే ప్రతి రోజుకి 0.05% వడ్డీ కూడా చెల్లించబడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఉపాధి కూలీలకి చాలా ఉపయోగంగా, ధైర్యంగా ఉండటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు 60-40 బడ్జెట్ పడుతుంది. ఎస్, తప్పకుండా బడ్జెట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ దాని జీరామ్జీని మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఆ నిబంధనలు మనం యాక్సెప్ట్ చేస్తుంటే దానికి ఏ విధంగా ప్రొవిజన్ చేయాలో తప్పకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. అది రాష్ట్రం టు రాష్ట్రం చేయలేరుగా, ఇది నేషనల్ పాలసీ కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఒకే విధమైన విధానంగా ఉంటుంది తప్పితే మీ రాష్ట్రంలో 30% చాలు, ఇంకో రాష్ట్రంలో 40 అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఈ పాలసీని పూర్తిగా రివ్యూ చేస్తే మళ్ళీ ఏదన్నా 70-30 అట్లా ఇస్తారో అది వేరు, కానీ ఒక రాష్ట్రానికి ఇస్తారని నేను భావించట్లా. బట్ గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్డ్. 10,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించారు. సో ముఖ్యమంత్రి గారు ఈ 10,000 కోట్లు కూడా ప్రతి పైసా వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధికి చేయాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈ వ్యవసాయ దినాల్లో మన సీజన్స్ ఉంటాయి, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సీజన్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు 65 రోజులు అనుకుంటాను, 65 డేస్ 60 డేస్ హాలిడే లాగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. సో అది కలెక్టర్లకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో వ్యవసాయ పనులు ఒక టైంలో ఉంటాయి, ఇంకో ప్రాంతంలో ఇంకోసారి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు 60 రోజులు హాలిడేస్ ఇవ్వాలనే దాని మీద కలెక్టర్లు నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆధార్ కార్డ్స్ తర్వాత అవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. ఏది ఉపాధి కూలీలని రిజిస్టర్ చేసుకోవడానికి. ఏది ఫేస్ రికగ్నిషన్ కూడా కావాలి. అంటే సమస్య ఉన్నా కూడా గతంలో జరిగిన అవకతవకలు కానివ్వండి, గతంలో జరిగిన ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో వాటన్నిటికి కూడా అరికట్టడానికి ఈ సిస్టమ్స్, ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
ఏదైనా సమస్య ఉంటే సమస్యని పరిష్కరించుకోవాలి కానీ మరి దాన్ని పూర్తిగా తీస్తే కష్టం. ఎందుకు పౌడర్ ఎందుకు మామూలుగా ఫోటో రాదా? ఏంటి సోషల్ మీడియాలో అన్ని ట్రోల్ అవుతాయి. మనము మనకంటే కూడా ఆ మిషన్ చాలా తెలివైంది. మన ముఖం యొక్క స్ట్రక్చర్ని బట్టి గుర్తిస్తే తప్పితే మనం రాసుకున్న పౌడరు మనం వేసుకునే సెంటుని బట్టి ఆ మిషన్ గుర్తించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తప్పు విషయాలని కూడా తీసుకెళ్తే ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది